హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలు హఠాత్తుగా పెరిగాయండి. ఎందుకు ఏమిటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే గత వైకాపా ప్రభుత్వం విధానాల కారణంగా పురపాలక ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వీరిని ఇటు పురపాలక శాఖ, అటు పాఠశాల విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2114 పురపాలక బడులు ఉండగా వాటిల్లో 13,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. జూన్ 2022 జూన్ 24 అప్పటి వైకాపా ప్రభుత్వం ఈ బడులను పాఠశాల విద్యాశాఖకు అప్పగిస్తూ జీవో నంబర్ 84 విడుదల చేసింది. అప్పటి వరకు ఈ ఉపాధ్యాయుల జీతాల నుంచి మినహాయించినటువంటి పీఎఫ్ డబ్బును పురపాలక శాఖలోనే ఉంచేవారు. పాఠశాల విద్యాశాఖకు అప్పగించిన తర్వాత పీఎఫ్ డబ్బులు ఏ ఖాతాలో వేయాలి అనే దానిపై సమస్య తలెత్తింది. గతంలో మాదిరిగానే పీఎఫ్ మొత్తాలను పురపాలక ఖాతాలకే జమ చేయాల్సి ఉన్నా జీతాల బిల్లులు చేసే డీడీఓలు దాన్ని పట్టించుకోవటం లేదు. సెకండరీ గ్రేడ్ టీచర్లకు అంటే ఎస్జిటి, మండల విద్యాధికారులు, స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులు జీతాల బిల్లులు చేస్తున్నారు. పీఎఫ్ మొత్తాన్ని మినహాయిస్తే వాటిని ఎక్కడ భద్రపరచాలో తెలియక మొత్తం జీతాలనైతే చెల్లిస్తూ ఉన్నారు. ఇందువలన హఠాత్తుగా జీతాలు అయితే పెరిగాయి ఫ్రెండ్స్.